వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. వేదిక ముందు ఉన్నటువంటి భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేది కేవలం పెద్దలే కాకుండా భావి భారత పౌరులు అంటే కాబోయే ఓటర్లు కూడా ఉండటం అనేది అత్యవసరం. ఎందుకంటే ప్రజా రాజధాని కావాలా, ప్రభువుల రాజధాని కావాలా అనే ఒక్క అంశంపైనే పోటీ జరుగుతోంది రాష్ట్రంలో. అమరావతి భ్రమరావతి అని ప్రజలు తీర్పిచ్చారు కనుకనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లతో అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. అయినప్పటికీ కమ్మ కబ్బరు చెప్పడంలో ఆరితేరినటువంటి పాలకులు ఒకప్పటి పాలకులు ఇంకా భ్రమింపజేస్తూనే ఉన్నారు. మన భారతదేశ వ్యవస్థ ముఖాలపీట ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియరీ 4th ఎస్టేట్గా ప్రెస్ని చెప్పుకున్నారు. కానీ 4వ బూచిగా ఒక వర్గం ప్రెస్ ఇప్పుడు తయారైంది, మీడియా. ఎందుకంటే ప్రజా రాజధాని అంటే ఏమిటి, ప్రభువుల రాజధాని అంటే ఏమిటి అనేది మనం తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఆ సమయంలో ఉన్నాం మనం. మిగతా వివరాలన్నీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. క్యాపిటల్ సిటీ అంటే కమర్షియల్ వాల్యూ ఉండాలి, అలాగే ఒక మెట్రోపాలిటన్ కల్చర్ ఉండాలి. సింధు నాగరికత మొదలుకొని మన నాగరికత అంతా తీర ప్రాంతంపైనే ఆధారపడి ఉంది. అంటే సింధు నాగరికత సింధు నది అనొచ్చు, కానీ ఇప్పుడు సముద్ర తీర ప్రాంతం ఆలోచించండి. ఒక్కసారి ఒక బొంబాయిని తీసుకోండి, ఒక మద్రాసును తీసుకోండి, ఏ విధంగా అయితే డెవలప్మెంట్ జరిగిందో అలాగే సుదీర్ఘమైనటువంటి కోస్తా తీర ప్రాంతం ఉంది మనకు. ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి వరం, అది సంపద. ఆ కోస్తా తీర ప్రాంతాన్ని కలుపుతూ నౌకాయానం ద్వారా వాణిజ్యాన్ని ఎంత జనరేట్ చేసుకోవచ్చో జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించడానికి ఓడరేవుల నిర్మాణం కూడా చేపట్టారు. త్వరలోనే మనం బందరు ఓడరేవులు కూడా చూడబోతున్నాం ఆవిష్కరణకు. ఇవన్నీ మరి ఒక వర్గం చేస్తున్నటువంటి వారి స్వప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి దుష్ప్రచారంలో కనిపించని నిజాలు, దాచితే దాగని సత్యాలు ఇవి. ఈ విధంగా రాజధాని నిర్మాణం కోసం 2024 ఎన్నికల కోసం సిద్ధమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నే ఒక బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. దానికి వచ్చిన ఆదరణను కూడా తూట్లు పరుస్తూ వాడే పరిభాష, ఆ పత్రికల్లో వాడుతున్నటువంటి భాష ఎంత దిగజారుడుగా ఉంటుందో మనం గమనిస్తూనే ఉన్నాము. సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతారని విద్యార్థులను కోరుకుంటూ, మరి భ్రమరావతి భ్రమలు తొలగించుకోవాలని, మనకి విశాఖపట్నం ఒక మెట్రోపాలిటన్ సిటీగా ఆంధ్రప్రదేశ్కు మణిప్లేసుగా ఆవిర్భవించబోతున్నటువంటి విశాఖపట్నాన్ని సమర్థించుకోవడానికి ఈ సభ తీర్మానం చేయవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాజు గారికి మనఃపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.